2025 జూన్ 12వ తేదీ ఏవియేషన్ ప్రపంచంలో ఒక నల్లని రోజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ ఫ్లైట్ ఒక భీకర విషాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సభ్యులు. వీరిలో కొందరు తమ కుటుంబంతో సెలవులు గడిపి లండన్లోని తమ ఉద్యోగాలకు తిరిగి వెళ్తున్నారు. మరికొందరు భార్య, పిల్లలతో కలిసి లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే కలలతో బయలుదేరారు. ఎవరో తమ ప్రియమైనవారిని కలవడానికి, ఎవరో తమ భర్త వద్దకు తిరిగి వెళ్తున్నారు. ఎన్నో రోజుల నుంచి కన్న కలలు కేవలం కొన్ని గంటల్లో నిజమవ్వబోతున్నాయి. కాని ఆ క్షణాలు రాకముందే 241 మంది ప్రయాణికులు ఈ లోకాన్ని వీడారు. విమానం టేకాఫ్ సమయంలో అంతా సాధారణంగానే ఉంది. కాని టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానం కిందికి జారిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC కు మేడే కాల్ చేశారు. కాని అంతలోనే విమానం మెహనీ నగర్లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్లకు కలిపి 9300 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది. ఆ సమయంలో హాస్టల్లో భోజనం చేస్తున్న చాలా మంది మెడికల్ విద్యార్థులు కూడా ఈ దుర్ఘటన బాధితులయ్యారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 24 మంది విద్యార్థులు మరణించారని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా హాస్టల్లో పనిచేసే కొందరు సిబ్బంది గల్లంతయ్యారు. దుర్ఘటన తర్వాత ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రంలో డాక్టర్ కామిని బయాస్, ఆమె భర్త ప్రతీక్ జోషి, వారి 3 పిల్లలు నవ్వుతూ కనిపిస్తారు. ప్రతీక్ జోషి గత 6 సంవత్సరాలుగా లండన్లో ఉంటూ తన కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ రోజు ఆ కల నిజమయ్యే రోజు. కాని ఎవరికి తెలుసు ఆ సెల్ఫీ వారి చివరి చిత్రం అవుతుందని? ఈ దృశ్యం హృదయాన్ని కలచివేస్తుంది. ఒక కుటుంబం, కొత్త జీవితం గురించి ఆశలతో నిండిన ఆ క్షణం ఒక్కసారిగా శాశ్వతంగా మాయమైపోయింది. అయితే ఈ దుర్ఘటనలో ఒక అద్భుతం జరిగింది. విశ్వకుమార్ రమేష్ అనే భారత సంతతి బ్రిటిష్ నాగరికుడు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ డోర్ దగ్గర సీట్ నంబర్ 11లో కూర్చున్న ఆయన డోర్ తెరుచుకోగానే బయటకు దూకారు. కాని ఎదురుగా భవనం ఉండటం వల్ల ఇతరులు బయటపడలేకపోయారు. ఆయనను గాయాలతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చేర్పించారు. ఎయిర్ ఇండియా సమాచారం ప్రకారం ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. టాటా గ్రూప్ ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం, గాయపడినవారి చికిత్స ఖర్చులు, BJ మెడికల్ కాలేజీ హాస్టల్ పునర్నిర్మాణానికి సహాయం అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యలు ఓదార్పునిచ్చినప్పటికీ ఈ విషాదం బాధలో ఉన్న కుటుంబాల గాయాలను మాన్పలేవు. అయితే ఈ దుర్ఘటన వెనుక ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. 9300 గంటల ఫ్లైట్ అనుభవం ఉన్న పైలట్లు ఉన్నప్పటికీ ఈ ప్రమాదాన్ని ఎందుకు నివారించలేకపోయారు? విమానంలో యాంత్రిక సమస్యలు ఉన్నాయా? స్పష్టమైన ఆకాశం, అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ విమానం టేకాఫ్లో అవసరమైన వేగాన్ని ఎందుకు సాధించలేకపోయింది? కొన్ని సెకన్లలోనే జనవాసాల్లో కూలిపోవడానికి కారణం ఏమిటి? 3 సంవత్సరాల క్రితం చైనాలో ఇలాంటి బోయింగ్ విమాన దుర్ఘటన జరిగిన సంగతి మనకు తెలుసు. బోయింగ్ కంపెనీ తప్పిదాల వల్లే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయా? ప్రపంచంలో 40% ప్యాసింజర్ విమానాలు బోయింగ్వే. ఈ సంవత్సరం జనవరి 10వ తేదీన ఖతర్ నుంచి డెన్మార్కు వెళ్తున్న బోయింగ్ 787 విమానం కూడా టేకాఫ్ తర్వాత కిందికి జారింది. అయితే కోపైలట్ పరిస్థితిని అదుపు చేసి విమానాన్ని కాపాడారు. ఆ సమయంలో బోయింగ్ కంపెనీ బాధ్యతను పైలట్పై నెట్టేసింది. ఈ దుర్ఘటనలో కెప్టెన్ సుమిత్కు 8200 గంటలు, కోపైలట్ క్లైవ్కు 1000 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది. అయినప్పటికీ ఈ విషాదం జరిగింది. ఆకాశ్ బాద్షా అనే వ్యక్తి ట్వీట్ ద్వారా ఒక కీలక విషయం వెల్లడించారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చిన ఈ విమానంలో లైట్లు, AC, డిస్ప్లేలు సరిగ్గా పనిచేయలేదని, యాంత్రిక సమస్యలు ఉన్నప్పటికీ విమానం అహ్మదాబాద్కు చేరి
అక్కడి నుంచి లండన్కు బయలుదేరింది. ప్రాథమిక నివేదికల ప్రకారం విమానం నిర్దిష్ట ఎత్తుకు చేరుకోలేకపోవడం వల్ల కూలిపోయి ఉండొచ్చు. పైలట్ 3 సార్లు మేడే కాల్ చేసి తక్షణ సహాయం కోరారు. కాని విమానం జనవాసాల్లో కూలిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం యాంత్రిక సమస్యలే ఈ దుర్ఘటనకు కారణం కావచ్చు. లండన్ గమ్యస్థానంగా ఉండటంతో విమానంలో భారీగా ఇంధనం ఉంది. కూలిన వెంటనే ఇంధనం మండి భీకర విస్ఫోరణం జరిగింది. విమానం టేకాఫ్ తర్వాత ల్యాండింగ్ గేర్ బయటనే ఉంది. సాధారణంగా 16 సెకన్లలో ఈ మోడల్ విమానాల ల్యాండింగ్ గేర్ మూసుకుపోతుంది, కాని ఇది మూసుకోలేదు. నిపుణులు ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విమాన రెక్కలపై ఉండే ఫ్లాప్లు సరిగ్గా తెరుచుకోలేదని అనుమానిస్తున్నారు. ఫ్లాప్లు తక్కువ వేగంతో విమానాన్ని సరైన ఎత్తుకు తీసుకెళ్తాయి. దీన్ని సెకండరీ ఫ్లైట్ కంట్రోలర్ అని కూడా అంటారు. ఇవి సరిగా పనిచేయకపోతే విమానం ఎత్తుకు చేరడం లేదా ల్యాండింగ్లో సమస్యలు ఎదురవుతాయి. డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ కూడా ఒక సంభావ్య కారణంగా పరిగణనలో ఉంది. అయితే ఇది చాలా అరుదైన ఘటన. కొందరు నిపుణులు పక్షులతో ఊకొనడం వల్ల ఇంజిన్ దెబ్బతిని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గతంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. దుర్ఘటన స్థలం నుంచి ఒక బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరొకదానికోసం వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా ఈ దుర్ఘటనకు ఖచ్చితమైన కారణం తెలియవచ్చు. బోయింగ్ కంపెనీ, అమెరికా ప్రభుత్వం తమ వంతు సహాయం అందిస్తామని చెప్పాయి. అయితే 2021వ సంవత్సరంలో బోయింగ్ కంపెనీపై మోసం కేసు నమోదైంది. వారి మాక్స్ విమానాలకు అనుమతి పొందడానికి అమెరికా ఏవియేషన్ టీంకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు బోయింగ్ అంగీకరించింది. దీనికోసం వారు $2,500 మిలియన్ జరిమానా చెల్లించారు. ఇది తెలిస్తే బోయింగ్ కంపెనీ తమ తప్పిదాలను ఒప్పుకుంటుందా లేక బాధ్యతను వేరొకరిపై నెట్టేస్తుందా? వారి ప్రధాన లక్ష్యం ప్రయాణికుల భద్రత కాదు, లాభాలేనని అనిపిస్తుంది. ఎయిర్లైన్ కంపెనీలు కష్ట సమయాల్లో ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను 3-4 రెట్లు పెంచేస్తాయి. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. కేవలం పరిహారం ఇవ్వడంతో బాధ్యత నుంచి తప్పించుకోలేరు. యాంత్రిక సమస్యలు ఉన్నప్పటికీ విమానాలను రిపేర్ చేయకుండా నడుపుతున్నారు. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారి గుండెల్లోని బాధను ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి తప్పిదాలకు వ్యతిరేకంగా మనమందరం గళమెత్తాలి. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా చూడాలి. ఫ్రెండ్స్, ఈ దుర్ఘటన గురించి మీ అభిప్రాయమేమిటి? ఈ ప్రమాదం వెనుక కారణం ఏమై ఉండొచ్చు? మీ ఆలోచనలను కామెంట్లో తెలియజేయండి.